ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంతకుముందు మన నిమజ్జనం వీడియో వచ్చింది కదా, చూసారా అందరూ? నేను డ్యాన్స్ చేశాం కదా, అది కూడా చూసారా? ఎలా ఉందో చెప్పండి. ఈరోజైతే ఇప్పుడే ఇందాడే కాలేజ్ నుంచి వచ్చాను. పొద్దున అమ్మ పులిహార చేసింది, అది అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీకి బాగాలేదు, ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే టమాటా రైస్ చేయాలనిపించింది, అందుకే చేశాను. చూద్దురండి. ఇది కాకుండా లాస్ట్ కిందకి వెళ్ళింది ఆడుకోవడానికి. హోంవర్క్ చేసేసిందా? చేసింది, స్నానం చేసింది, వెళ్ళింది ఇంకా. సరే అయితే టమాటా రైస్ ఎలా ఉందో చూద్దాం అంటాం. అంటే ఇప్పుడు చాలాసార్లు చేసావు నువ్వు, ఇప్పుడు కొత్తగా ఏముంటుంది? చూసాను, కొత్తగానే ఉంటుంది. మరి ఇందులోకి ఏంటి? ఉట్టి తింటే బాగుంటుంది, పెరిగేస్తుంది ఇంకా బాగుంటుంది. ఉట్టి తింటే బాగుంటుంది, అది పెరిగి తినాలా? సరే అయితే ఓకే, చూద్దాం. ఈ గ్లాస్ మొహలా పెట్టే నువ్వు కిందకి వెళ్ళావు, ఫ్రెండ్స్ ఏం రీల్ చేసావు? ఏది రీల్ ఏది? మొహం ట్రెండింగ్ సాంగ్ చేసావా? ఏది మరి, ఏది వీడియో ఏది? పంపించమని చెప్పు. ఎందుకు గట్టిగా ఎడుతున్నావు? నాకు వినిపిస్తుంది. వీడియో చెప్పు, ఇది వినిపిస్తుంది, నాకు వినిపిస్తుంది. సరే సరే, పెరుగు రెడీ. ఏంటిది అరబాకి ఏంటి అది నువ్వు అలా వస్తున్నావు? అందుకు పడాలి నీకు టమాటా రైస్ చూపించాము కానీ ఇంకా నాకలేస్తుంది, కుమ్మేయాలి. బిర్యానీ లాగా ఉంది టమాటా రైస్. బిర్యానీ లాగా ఉంది. కచ్చపూరి ఉంటే బాగుంటుంది. బ్యాగ్ నాకు నేను చిన్నప్పుడు నేర్పించాను మాట్లాడడం అనేది, చాలా బాగా చెప్తున్నారు. రేపు మీ డాడీని ఏదైనా ఉండమని లాసి చిన్నప్పటి నుంచి వాటిని నేర్పించారా? లేదని చెప్పు. చెప్తాను వెళ్ళా ఇద్దరు వంగరు, ఇద్దరు సరిపోతారు. బాడీ మీద తింటున్నారు, ఎలా ఉందో చెప్పరండి. చేశాడంట కదా, నీకు నేర్పించాడంట, బాగుంది. నిజం చెప్పండి, ఇద్దరు అబద్ధాలు ఆడాను అనుకో, చెప్పు నేర్పించాడు అంట. ఇప్పుడు నిజం బయటకు వచ్చింది. అసలు వచ్చి అంటున్నాడు, రేపు ఒకటి ఏదన్నా చేయమని చెప్పు. నేను చెప్తాను, నువ్వు చేసుకుంటావా? నేను నేర్పిస్తా. హలో, ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి నాకు వచ్చు, నేను చెప్తాను. ఇప్పుడు మాస్టర్ ఉంటాడు, మాస్టర్ ఏం చెప్తాడు? పాఠాలు చెప్తాడు మీకు, కానీ మీరు ఏం చేస్తారు? సమ్ములు చేసుకుంటారు. ఆయన చదువుకుంటారు,
అనుకోకుండా మాకు చెప్పేస్తున్నాడు అదే నేను వంట చేసేసి ఆల్రెడీ ఎప్పుడో వంట వచ్చేసింది నాకు. కాబట్టి మా ముందు చేయాలి. అదే నేను చెప్పేది నీకు చేపిస్తా. నీ చేస్తే ఏముంది గొప్పతనం నాకు? చెప్పు కూడా నేను చేస్తే నాకు వస్తుంది గొప్ప, అది కాదు మీకు రావాలి. నీకు రాదని చెప్పు. ఆల్రెడీ 2 వీడియోలు అయినాయి చాలు. మా గొప్ప ఎందుకు నీ గొప్ప చూద్దాం. సరే అయితే మీ ఇష్టం. నేను నువ్వే ఉంటావు. చెప్పమంటే నా శిష్యురాలుగా నీకు మంచి పేరు, మంచి గుర్తింపు వస్తుంది ఫ్యూచర్లో. నువ్వు ఎలా అంటే మేఘనా తండ్రి ఎవరు? ప్రశాంతంగా తిని నన్ను ఆహా, అలా కాదు. రాము కూతురు ఎవరు అంటూ మేఘనా అనే స్టేజ్కి వెళ్ళాను. నేను కూతురు కాదన్నమాట. తప్పు చెప్పా. మేఘనా వాళ్ళ ఫాదర్ ఎవరు అంటే రాము అనే స్టేజ్కి వెళ్ళాను. కరెక్టేనా? నాకు కూడా అర్థం కాదు. నీకు అర్థమైందా? నువ్వు చెప్పి నీకేమన్నా అర్థమైందా? నీకు అర్థమైందా? అసలు ముందు నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? నాకు అర్థం కాదు, అందుకే అలా అంటుంది. నీకు అర్థమైందా? నాకే అర్థం కాలేదు. సరే తిను. సరే కానీ సరే కానీ కానీ తినేద్దాం మాట. లాస్ట్ గురించి చెప్పదు. లాస్ట్ ఒక్క సెకండ్ అయితే ఒక్క సెకండ్ చాలు, ఇంకా చాలు, నాకు చాలు. నేను తిన్నది రాస్తే మొత్తం తినేసి అయిపోయింది. కొంచెం ఉంది తింటవా? చాలా లాస్ట్ మాట్లాడు. లాస్ట్ అట్టే అయింది దోశ కూడా. నువ్వు లాస్ట్ గురించి ఏం చెప్పలేదు అక్కడ. ల్యాండ్ గురించి చెప్తున్నావు. నువ్వు లాస్ట్ రేపు చేసేదిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేది కదా, అప్పుడు లాస్ట్ గురించి కూడా చెప్పేస్తా. రేపు ఫ్రైడే నేను తింటాగా, నువ్వు తింటావు, అక్క తింటది, మీ అమ్మ తిందావు. అమ్మ కూడా తినాలి. పెరిగి కూల్గా ఉంది. పెరుగు కూరగా అనగా హాట్గా అలా కాదు, ఫ్రిడ్జ్ లో పెట్టి ఇప్పుడే తెచ్చానులే. ఇప్పుడు వెళ్ళి నువ్వే తెచ్చావు. నన్ను నొప్పేసుకోకుండా తింటాడు. అదొక ఆట పోయాకి అసలు అయితే స్పూన్ లేకుండా అన్నాను నేను. ఎప్పుడు స్పూన్ ఉండాలి, తినాలి. ఇన్నోటితో కొరిగితే మళ్ళీ ఆ కరిగిపోతే స్పూన్ దానికి వస్తుంది. స్పూన్ కరగాలి కదా. స్పూన్ కరగదు అనుకోనండి. ఏంటది? ఆనియన్ కుస్తీ పడుతుంది లాస్ట్ చూడండి. కష్టపడింది ఇవాళ కిందకి వెళ్ళి జాల్సిపోయి వచ్చింది. ఆనియన్ ఎక్కువ మంట పడుతుంది అంటే ఏడుస్తుంది. గ్లాసులు తాగేసింది, కొంచెం కూడా అన్నం తినలేదు. గ్లాస్ వాటర్ తాగేసింది. అన్నం కదలదు, తింటేనే అయిపోతుంది. ఎవరు తింటారా? నేను వేసుకుంటున్నా. చాలా నీకు చాలా వేసుకుంటావా? కొంచెం నువ్వు చేసుకుంటావా? నీకు రైస్ సరిపోద్దా? చాలా అది కొంచెం వేసుకుంటావా? టమాటా రైస్ నీకు కొంచెం కావాలి. ఇలా నీకు నాకొద్దు. ఇది నాకు మామూలు రైస్ ఏంటంటావు? నీ పరిస్థితి మరి నువ్వు నీకు చాలా. సరే అయితే ఇంకొంచెం వేసుకుంటాను. వేసుకున్నాక ఇంకొంచెం ఉంచుతాను. ఎక్కడితో అన్నం అయిపోతుంది. అదే టమాటా రైస్ అయిపోతుంది. కొంచెం వేసుకోమే. కొంచెం ఉల్లిపాయ తిని నీకు కావాలా? కొంచెం నాకు కొంచెం కావాలి. కొంచెం కావాలా? ఉల్లిపాయ పచ్చి తెచ్చారండి మా అన్నయ్య మార్కెట్ నుంచి. చాలా టేస్టీగా ఉన్నాయి. బాగున్నాయి చెప్పండి. ఆ మొక్క చెప్పండి. ఘాటుగా ఉంటే మళ్ళీ బాగా వెళ్ళినప్పుడు ఇది గొడవ చేస్తారు. వచ్చిన అమ్మ నువ్వు అంటే
నేర్పుతా ఉంటాం. చూసారు ఫస్ట్ లాస్ట్ నాకు ఉల్లిపాయ కావాలని ఇప్పుడు ఇస్తాను అవుతుంది. ఇది కావాలా అదిగో సమస్య లేదు. రింగ్ తీసుకో చందమామ వెళ్ళాక చందమామ కావాలని ఇప్పుడు చందమామ వద్దండయ్యా. మా వాళ్ళు బిగ్ బాస్ చూస్తున్నారండి. భయ్యా బిగ్ బాస్ మీద మీ రివ్యూ ఏంటి భయ్యా? మేమేం డైలీ చూడమండి. ఇవాళ చూస్తున్నావా? బిగ్ బాస్ సీజన్ 9 ఇది 8 8 9 రేపు మనం బిగ్ బాస్ మీద ఒక వీడియో చేయబోతున్నాం. బిగ్ బాస్ మీద ఒక వీడియో చేద్దామా? నువ్వు రెడీయా? ఆల్వేస్ రెడీ అంట. నువ్వు రెడీయా? నువ్వు రెడీయా? నువ్వు రెడీయా? బిగ్ బాస్ కంటే గేమ్ ఏంటన్నా? ఏం లేదు. ఇప్పుడు అన్న వండి పెడతాను. తనుజ వంట బాగా చేస్తుంది. కొంతమంది సీరియల్ అమ్మాయి. అలా కాదు, ఇప్పుడు ఈ అమ్మాయి ఏముంది వంట చేస్తానంటే నన్ను తీసుకెళ్తే నేను ఓన్లీ వండి పెడతా అంటే గేమ్ ఆడదంట. బిగ్ బాస్ లోక నువ్వు పంపించమంటావా? సరిగ్గా రాలేదు. చూసారు కదా, టమాటా రైస్ అయితే బాగుందంట. మా డాడీ అయితే నేర్పించాడంట చిన్నప్పటి నుంచి. నేను మా డాడీ చేస్తాడు కదా, చూద్దాము. ఆ వీడియో కూడా నేను తీస్తాను, చూడండి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.